Hello children, how are you? I am your Soumya ma'am. Children, we have already learnt about photosynthesis, but let us recap once again, okay? Okay children, we already know that plants absorb water along with required minerals which are available in the soil with the help of the roots, okay, and transports to the entire plant body with xylem tissue. We already learnt about xylem tissue in our ninth class, second chapter, that is plant tissues, and also observes plants observes atmospheric carbon dioxide with the help of stomatas. These carbon dioxide and water molecules enters into the chloroplast which are present in green parts of the plants. Okay, ఎక్కడికి వెళ్తున్నాయి ఈ కార్బన్ డయాక్సైడ్ కానీ వాటర్ మాలిక్యూల్స్ కానీ ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే క్లోరోప్లాస్ట్లోకి వెళ్తున్నాయి. చూడండి ఇక్కడ క్లోరోప్లాస్ట్ కనిపిస్తుంది మనకి. ఓకే, we also known as chlorophyll pigment which is present in chloroplast, also one of the raw material of photosynthesis. In chloroplast there are a specific thylakoid like structures called as granum. Okay, these granums are sites for trapping of solar energy. ఈ గ్రానమ్స్ ఏం చేస్తున్నాయి, ఈ గ్రానమ్స్ ఏం చేస్తున్నాయి అంటే వీటి యొక్క మెయిన్ ఫంక్షనింగ్ ఏంటి అని అంటే సోలార్ ఎనర్జీని అంటే లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తున్నాయి. ట్రాప్ చేసి ప్లాంట్ బాడీకి అందిస్తున్నాయి అన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, అండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ సెవరల్ ఈవెంట్స్ అక్కర్ ఇన్ ద ఫోటోసింథసిస్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది క్లోరోప్లాస్ట్లో అంటే ఫస్ట్ వన్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, and second one is splitting of water molecule, and third one is reduction of carbon dioxide to carbohydrates. ఓకే, మరి ఇక్కడ మనం కార్బోహైడ్రేట్స్ని చాలా రకాలుగా చెప్పుకోవచ్చు పిల్లలు. ఇందులో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, స్టార్చ్ ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి క్లోరోప్లాస్ట్లో ఏర్పడేటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ అన్నమాట. వీటి యొక్క ఫార్మ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్లో ఏర్పడవచ్చు. అండ్ మరి ఇక్కడ ఏర్పడినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది పిల్లలు, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ బై స్టొమాటాస్. ఈ ఆక్సిజన్ ఏమవుతుంది అని అంటే అది వాతావరణంలోకి రిలీజ్ చేయబడుతుంది. మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనందరికీ తెలుసు, అది ప్లాంట్స్ నుంచే వస్తుంది. అండ్ సింథసైజ్డ్ గ్లూకోజ్ ఎట్ ద క్లోరోప్లాస్ట్ ట్రాన్స్పోర్ట్స్ టు ఎంటైర్ ప్లాంట్ బాడీ బై ఫ్లోయం టిష్యూ. ఫ్లోయం టిష్యూ గురించి కూడా మీకు తెలుసు కదా నైన్త్ క్లాస్లో. ఆ ఫ్లోయం టిష్యూ ద్వారా ఏమవుతుంది అని అంటే కంప్లీట్ ప్లాంట్ బాడీ మొత్తం ఈ సింథసైజ్ చేయబడినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుందన్నమాట. ఓకే, అండ్ ఏదైతే ఏర్పడినటువంటి వాటర్ ఉందో వాటర్ మాలిక్యూల్స్ మేబీ యూజ్డ్ బై ద ప్లాంట్ ఇన్సైడ్. ఓకే చిల్డ్రన్. ఓకే పిల్లలు, మరి ఇప్పటి వరకు మనం రీక్యాప్లో చూసాము ఫోటోసింథసిస్లో గ్లూకోజ్ ఫామ్ అవుతుంది లేదా స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది అని చూసాం కదా. అసలు ఫామ్ అయ్యేది స్టార్చ్ ఏనా కాదా అని మనం ఊరికినే తెలుసుకోలేం కదా. సో దానికి మనకేముంది, హియర్ వీ హ్యావ్ ఎ ల్యాబ్ యాక్టివిటీ టు నో ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ల్యాబ్ యాక్టివిటీని చేద్దాం. What is our activity's name? Lab activity name ఏంటి, experiment to test the presence of starch in leaves. ఓకే, మరి మనకి ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం యాక్టివిటీ చేయడం కోసం some materials are required. First one is beaker, second one is test tube and tripod stand, asbestos gas and dropper, and also test tube holder, Bunsen burner. Some chemicals also required, that is iodine solution, methylated spirit and also water,
some materials like a petri dish, leaf, forceps or flux are also required for this lab activity. Okay children, first we take a fresh leaf from a plant for this activity. Okay and next take a beaker with water and take one test tube containing methylated spirit and put the leaf into and put or insert the leaf into the test tube. Okay and now boil the leaf with methylated spirit over a water bath. After few minutes, chlorophyll in the leaf dissolves in spirit and leaf becomes pale white color due to removal of chlorophyll. And now take the leaf carefully from the test tube with the help of forceps or plucker or brush and spread the leaf in the petri dish. And now we can easily observe that spirit becomes pale green due to chlorophyll dissolve in it. ఓకే మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా స్పిరిట్ ఏ కలర్లోకి మారిపోయింది పిల్లలు పేల్ గ్రీన్ కలర్లోకి మారిపోయింది బికాజ్ ఆఫ్ క్లోరోఫిల్ లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ స్పిరిట్లోకి వచ్చేసింది అనమాట. ఓకే మరి లీఫ్ అయితే పేల్ వైట్ కలర్లోకి మారిపోయింది బికాస్ డ్యూ టు ద రిమూవల్ ఆఫ్ క్లోరోఫిల్. లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ స్పిరిట్లోకి వెళ్ళిపోవడం వల్ల లీఫ్ పేల్ వైట్ కలర్లోకి మారడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే అండ్ చిల్డ్రన్, now add a few drops of iodine or betadine solution on the leaf. మరి ఎందుకని మనం అయోడిన్ సొల్యూషన్ని లీఫ్ పైన వేయాలి? పాపం ఇప్పటివరకు లీఫ్ ఆ బాయిల్ అయ్యేటువంటి వాటర్లో బాయిల్ అయిపోయింది కాబట్టి బాగా గాయపడ్డది కాబట్టి దాన్ని ఆ ఇంజూరీ నుంచి గెట్ ఆన్ చేయడానికి అయోడిన్ వేస్తున్నామా? అదేం లేదు పిల్లలు, మనం ఇది ఆల్రెడీ 7th క్లాస్ జనరల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నటువంటి లెసన్. అదేంటి అని అంటే వీ హ్యావ్ ఎ టెస్ట్ ఫర్ ఫుడ్ కాంపోనెంట్స్. మరి ఆ ఫుడ్ కాంపోనెంట్స్ టెస్ట్ కోసం మనం ఏం చేస్తాము అని అంటే కార్బోహైడ్రేట్స్ టెస్ట్ కోసము అయోడిన్ సొల్యూషన్ని మనం వాడతాం. అక్కడ అయోడిన్ సొల్యూషన్ని ఏదైనా ఫుడ్ మెటీరియల్ పైన ఫుడ్ కాంపౌండ్స్ పైన వేసినప్పుడు అందులో కనుక మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటే అవి వెంటనే బ్లాక్ కలర్ ఆర్ డార్క్ బ్లూ కలర్లోకి టర్న్ అవ్వడాన్ని చేంజ్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే మరి ఇక్కడ మనం లీఫ్ని తీసుకుందాం. మన లీఫ్ ఏ కలర్లోకి మారుతుంది చూడండి. ఎస్, గుడ్ అబ్జర్వేషన్. ద పేల్ వైట్ లీఫ్ టర్న్స్ ఇంటూ బ్లాక్ కలర్ ఆర్ డార్క్ బ్లూ కలర్. ఓకే రైట్. Now we can confirm that glucose or carbohydrates or starch is synthesized in photosynthesis process. Okay children, we have also some precautions at the time of conducting this experiment or lab activity. That first one is spirit will be heated very quickly. Maybe there are chances to catch the fire. So అప్పుడు ఎలా ఉండాలి? చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే అండ్ సెకండ్ వన్ మనకు తెలుసు గ్లాస్వేర్ ఈజ్ ఈజీలీ బ్రేకబుల్, సో హ్యాండిల్ విత్ కేర్. ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని? అన్నీ కూడా గ్లాస్ ట్యూబ్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అవర్ టాపిక్. Hope you understand well. Bye.